జై శ్రీరామ్. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచల పుణ్యక్షేత్రానికి అనుబంధమైన ఆలయం పర్ణశాల. భద్రాచలం టెంపుల్కి 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి వారు 14 సంవత్సరాల వనవాస కాలంలో వచ్చిన ప్రదేశంలో చివరి 2.5 సంవత్సరాలు గోదావరి తీరాన పర్ణశాల కుటీరాన్ని నిర్మించుకొని నివాసం ఉన్నారు. ఇదే పర్ణశాల పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్ర పరిధిలో అమ్మవారు స్నానం చేసిన పవిత్రమైన గుర్తులు కూడా ఆనవాలుగా అలనాటి త్రేతాయుగం నాటి గుర్తులు 9 గుర్తులు అచ్చుగా ఉన్న ప్రదేశం కూడా మీ కళ్ళ ముందు కనబడుతుంది. ఆ 3 సంవత్సరాల కాలంలో నెలకొక 5 రోజులు అమ్మవారు ఆ 5 రోజుల స్థానానికి పర్ణశాలను పుణ్యనదిని విడిచిపెట్టి ఈ ప్రాంతానికి వచ్చేవారు. అలా మొదటగా ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో పవిత్రమైన అమ్మవారి స్వామివారి పవిత్రమైన గుర్తులు అచ్చుగా పడ్డాయి. ఈ క్షేత్రానికి వచ్చిన వారు ప్రతి ఒక్క గుర్తులను కూడా తాకి దండం పెట్టుకుని వెళ్తారు. అలాగే భద్రాచలానికి పర్ణశాలకి మధ్యలో ఆత్మారాముడి టెంపుల్, దుమ్ముగూడెం, శూర్పణఖ అనే రాక్షసులను 40,000 మంది రాక్షసులని ఒకేసారి ఆత్మగా సంహరించిన ప్రదేశం దుమ్ముగూడెం. పర్ణశాలకు 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ ఆత్మారాముడిగా వెలిశారు. శ్రీరామచంద్రమూర్తి వారు నడియాడిన ప్రదేశంలో ప్రతి ఒక్క చోట ఒక్కొక్క గుర్తు ఉంటుంది, ఒక్కొక్క టెంపుల్ ఉంటుంది. రావణాసుడు అమ్మవారిని తీసుకుపోవడానికి వచ్చినప్పుడు భూమితో సహా అమ్మవారిని తీసుకెళ్తున్నప్పుడు గరుత్మంతుడు ఎదురుపడినప్పుడు ఆ గరుత్మంతుడి రెక్కని సంహరించిన ప్రదేశం జటపాక. ఆ ఊరి పేరే ఇప్పుడు ఎటపాకగా మారింది. అక్కడ ఒక రెక్కబడిన ప్రదేశం ఉంటుంది. ఇంకో రెక్క రేకపల్లి అనే ప్రదేశంలో పడి ఉంటుంది. అక్కడ శబరి ఎంగిలి పళ్ళు తిన్న ప్రదేశం శ్రీరామగిరి. మీరు భద్రాచలం నుంచి ఇటు పక్కగా పర్ణశాల వస్తే 35 కిలోమీటర్లు, భద్రాచలం నుంచి మళ్ళీ రైట్ సైడ్గా తీసుకుంటే 55 కిలోమీటర్లు పోతే శ్రీరామగిరి ఉంటుంది. పాపికొండలు, పేరంటాలపల్లి పుణ్యక్షేత్రం. భద్రాచలం వచ్చిన వారందరికీ కూడా ఈ దివ్య దర్శనాలన్నీ కూడా చక్కగా దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే భద్రాచలం నుంచి పర్ణశాల వస్తుండగా 15 కిలోమీటర్ల దూరంలో చిన్న అరుణాచలం టెంపుల్ కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా భక్తులు దర్శనం చేసుకునే పుణ్యక్షేత్రాలు ఇవి. ఈ త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి వారు ఈ ప్రదేశంలో తిరిగినప్పుడు శూర్పణఖ అనే రాక్షసి ముక్కు చెవులు కోయటం వల్ల రావణాసుడు మారీచుడు అనే రాక్షసుని బంగారు లేడి రూపంలో పంపించడంతో ఆ లేడిని తరుముకుంటూ వెళ్తూ వరంగల్ దగ్గర జీడికల్ అనే గ్రామంలో ఆ మాయలేడిని సంహరించడం జరుగుతుంది. అక్కడ మోకాల మీద కూర్చున్న బాణప్రయోగం చేసిన గుర్తులు ఉంటాయి. ఆ జింకని సంహరించిన ప్రదేశం అంటారు. అక్కడ కోదండరాముడిగా వెలిచారు శ్రీరామచంద్రమూర్తి వారు. ప్రతి చోట అణువు అయోధ్య నుంచి వస్తూ రామేశ్వరం వరకు ప్రతి చోట ఆ శ్రీరామచంద్రమూర్తి వారు నడియాడిన పవిత్రమైన గుర్తులుంటాయి. ప్రతి భక్తులు కూడా చక్కగా ఈ పుణ్యక్షేత్రాలను తిరిగి దర్శనం చేసుకుంటారని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.